హలో గైస్, మనం ఇప్పుడు అయిపోయింది. హోటల్ నుంచి డైరెక్ట్గా బీచ్కి వెళ్తున్నాం. టైం 7:30 అవుతుంది. 6:25 అవుతుంది టైము. బీచ్ దగ్గర సన్ రైజ్ ఎలాగుంటుందో చూడడానికి వెళ్తున్నాం. నిన్న హోటల్లో ఉన్నాం కదా, హోటల్ టు డైరెక్ట్ వెళ్తున్నాం. ఇదిగోండి రోడ్. హోటల్ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అంతర్వేది బీచ్ డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోతాం. అది లైట్ హౌస్ కనపడుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు లైట్ హౌస్కి వెళ్ళే టైం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సన్ రైజ్ అయిపోతుంది. చాలా లేట్గా వెళ్తున్నాం. ఇది కూడా వచ్చాం. మ్యాక్సిమం సౌండ్ ఏం పడుతుందా? ఇంకొక 500 మీటర్స్ ఉందనుకుంటా. ఒకవేళ వెళ్ళాలనుకుంటే బేగా వెళ్ళిపోండి. ఆల్రెడీ ఇప్పుడు టైం 6:25 అయిపోయింది. మ్యాక్సిమం ఒక 5:30 అలా స్టార్ట్ అయిపోండి, ఒకవేళ మీకు కొంచెం దూరంలో ఉన్నారంటే. ఇదిగో మీరంతా ఇంకా రొయ్యల్ ఫార్మింగ్ మొత్తం A to Z. చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో. లొకేషన్కి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఇదిగోండి గైస్, బీచ్కి వచ్చాం. సన్ రైజ్ కిలోమీటర్ నడక, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. తిన్న ఉన్న రూట్లో నుంచి వెళ్ళిపోవడం. ఉన్నారు కొంతమంది. చూడండి ఎంత బాగుందో. అటుపక్కనే చెట్లు ఉన్నాయి. ఇదే బీచ్. ఓకే గైస్, వచ్చాం, బీచ్కి వచ్చాం. ఇదిగోండి సన్ రైజ్. నాకు బ్లాక్ స్క్రీన్ పడుతుంది నాది. చాలా బాగుంది గైస్. ఎవరు లేరు అసలు. మొత్తం ఇదంతా బీచ్ మొత్తం ఖాళీ చేస్తుంది. చూడండి ఎంత బాగుంది. బీచ్ మొత్తం ఖాళీ. డైరెక్ట్ మార్నింగ్ వచ్చాను. సర్వీసెస్ కూడా ఇటు లేవు. వస్తే ఒక బండి మీద వచ్చాను డైరెక్ట్గా, లేకపోతే 1 కిలోమీటర్ నడవచ్చు. ఏమైనా లాడ్జ్ అక్కడ బుక్ చేసుకుంటే. అంతర్వేది గుడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. కొంచెం బ్యూటిఫుల్. చూడండి ఎంత బాగుంది. మెయిన్లీ ఖాళీగా ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్ళి నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళిపోవడమే. దాని తర్వాత ఇక్కడ నుంచి యానంకి వెళ్తాం. ఇక్కడ నుంచి యానంకి వెళ్ళి యానంలో కొన్ని ప్లేసెస్ చూసి నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా ఇంటికి. చూడండి సన్ రైజ్ అంత బాగుంది. మీరు ఒకవేళ వస్తే ఇలా బీచ్కి వచ్చి అలాగో మార్నింగ్ నైట్ అక్కడ స్టే చేశారనుకోండి, మార్నింగ్ ఇక్కడ బీచ్కి వచ్చి సరదా ఫ్యామిలీతో ఉండి దాని తర్వాత వెళ్ళిపోండి. ఈ బీచ్ రైడ్లు కూడా ఉన్నాయి. ఇంకా అప్పుడే అయింది. ఇంకా పొద్దున ఇంకొకరే ఇద్దరు ఉన్నారు అంతే. ఇటుపక్క 100 మీటర్లు ఉంటుంది. ఇదంతా ఇంకా ఖాళీ స్పేస్. బీచ్ అదంతా బీచ్. అటుపక్క చెట్లు ఉన్నాయి. ఓకే గైస్, ఇలాగ రావాలి ఇక్కడికి. హ్యాపీగా లాడ్జ్ కానీ తీసుకున్నాను అనుకో, హ్యాపీగా వచ్చి
మార్నింగ్ అయితే మీకు కొంచెం దగ్గరలోనే ఉండాలి కానీ, ఎందుకంటే ఇప్పుడు నర్సాపూర్ నుంచి బోట్ ఎక్కి అక్కడి నుంచి బస్సు ఎక్కి 18 కిలోమీటర్ రావాలి. అవ్వదు, మార్నింగ్ వచ్చేసరికి అయిపోతుంది. ఎందుకంటే 5:30కి కూడా బస్సెస్ ఉంటాయి లేవో ఐడియా లేదు. 6:30కి అలాగ ఉంటాయి బస్సెస్. ఆ బస్సు ఎక్కి రావడానికి మీకు ఒక 30 to 40 మినిట్స్ పడుతుంది. అందులోకి టైం అయిపోద్ది. అదేసి సూర్యుడు ఉదయం ఇస్తాడు. అంతే గాయస్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఇంకా హోటల్కి వెళ్ళిపో. హోటల్ నుంచి గుడికలగలలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అసలు బీచ్కి ఎలాగ రావాలో చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు వాళ్ళు నైట్ దిగారు అనుకోండి, ఒకవేళ మీరు ఒక్కడే సింగిల్గా వచ్చారనుకోండి, నాన్ ఏసీ గుడిలో ఉంటాయి, అవి తీసుకోండి. 799 800 పడుతుంది. అది తీసుకొని ఉండిపోండి. ఒకవేళ మీది కానీ ఒంటరికి వచ్చినా ఏదో వచ్చినా తప్పదు. ఇంకా అది గుడిలో ఇంకా తక్కువ మ్యాక్సిమం ఉంటుంది. మేము ఉన్న రూమ్ ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి ఇంకా డైరెక్ట్ ఏసీ రూమ్ తీసుకున్నాం. పక్కన లాడ్జ్ ఉంటే మాకు 1500 తీసుకున్నాడు. అవి ఇంకా యూజువల్ రేట్. చాలా దూరంలో ఉన్నాం, సిటీకి కూడా చాలా దూరంలో ఉంది. ఇంకంతే, అదే మ్యాక్సిమం రేట్ ఉంటుంది. గుడిలో ఇంకా తక్కువ, 900-1000 రూపాయలు. డైరెక్ట్ ఇంక గుడి దగ్గరికి వెళ్ళిపోండి. ఒకవేళ మీకు కానీ ఇంకా తక్కువ రేటు కావాలంటే 1000 ఇంకా లీస్ట్ ఉంటుంది. నాకు తెలిసి ఇలాగ డార్మెంటరీ సింగిల్ బెడ్ అలాంటి రేట్ ఉండవు ఇక్కడ. నాకు తెలిసి డైరెక్ట్ రూమే తీసుకోవాలి. మేము అయితే డైరెక్ట్ రూమ్ తీసుకొని ఏసీ రూమ్లో ఉండిపోయాం. ఫ్యామిలీతో వచ్చాం, ముగ్గురు కలిపి 1500 అయ్యింది. ఇట్స్ ఓకే. ఫ్యామిలీతో వస్తే మాత్రం రూమ్ తీసుకొని ఉండిపోయాం. 1 నైట్ 1500 కదా. ఫ్యామిలీతో వస్తే అది పర్లేదు, కానీ సింగిల్గా వస్తే చాలా ఎక్కువ అది. అందుకే అక్కడ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, పర్లేదు. ఇంత దూరంలో కూడా కొన్ని మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదిగోండి బీచ్. పర్లేదు, ఇంత దూరంలో కూడా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే. అదే గుడి దగ్గర ఉండిపోండి మ్యాక్సిమం. పొద్దున్నే ఇలాగ 5 గంటలు లెగిసిపోయి వచ్చాను. మరి లేట్ చేసేయకండి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చూడండి సగం దూరం వస్తుంది సన్. ఇంకా అక్కడ ఏమి ఉండదు. ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడు సన్ మనం ఇక్కడ ఉండాలి. ఆరెంజ్ కలర్లో ఉన్నసరికి మనం ఇక్కడ ఉండాలి. అప్పుడే మంచిగా చూడవచ్చు. హాయిగా ఫ్యామిలీతో సైడ్ కూర్చొని రిలాక్స్గా సన్సెట్ చూడండి, సన్ రైజ్ చూడండి. ఇదిగోండి రూమ్ తీసుకొని ఇంకా జస్ట్ మ్యాప్లో కొట్టండి ఫుల్. ఇక్కడ 5G కూడా వస్తుంది. ఇంకా మా ఇంటి దగ్గర రాదు. మ్యాప్స్ కొడితే కిలోమీటర్ దూరం. బీచ్ నెంబర్ 2కి వెళ్ళిపోండి. బీచ్ నెంబర్ 1కి వెళ్ళిపోండి. సారీ, బీచ్ నెంబర్ 2 లైట్ హౌస్ దగ్గరలో ఉంటుంది. ఆ తర్వాత వెళ్ళండి. ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే అటు వెళ్ళిపోండి. ఒకవేళ మీకు దూరం అయిపోయింది వెళ్ళారంటే ఇలా బీచ్ 1కి వచ్చేయండి. 1 కొంచెం దగ్గరలో ఉంటుంది సన్ రైజ్కి. అది కొంచెం కార్నర్లో ఉంటుంది. ఇటు ఇదిగోండి, ఇటుపక్క ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. ఇంకొక కిలోమీటర్ నడవాలి దానికోసం. ఇది అనుకోండి పక్కన ఉంటుంది. మీరు ఒకవేళ నల్లేరు అంత దూరం అనుకుంటే ఇలా డైరెక్ట్గా వచ్చింది, ఇదే బెస్ట్. అంతే గైస్. ఇప్పుడు మన రూమ్కి వెళ్ళిపోయి మీకు అర్థమైంది కదా ఎలా రావాలని. అదే మెయిన్ పాయింట్. ఇప్పుడు మన రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఇప్పుడు జనాలు వస్తున్నారు. ఇది డ్రెస్ మ్యాచింగ్, డ్రెస్ చేంజ్ చేసుకోవడం కూడా ఉన్నాయి. పర్లేదు, మరి అంత కష్టం కాదు. రూమ్కి వెళ్ళాక మళ్ళీ అక్కడి నుంచి గుడికి వెళ్తాం. మీకు వీడియో పెడతాను. ఓకేనా, బాయ్.